హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. ఇదైతే మనము ముందు వీడియోలో బ్లౌజ్ కట్ చేసాం కదా, స్టార్ నెక్. అయితే ఆ బ్లౌజ్ని ఇప్పుడు మనము ఎలా స్టిచ్ చేసాము అనేది చూపిస్తానండి నేను. అయితే బ్లౌజ్కి పైపింగ్ కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసాము అనేది నేను మీకు వీడియోని చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి, ఓకేనండి. అయితే మనము కట్ చేసుకున్న బ్లౌజ్కి లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని కలిపి నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే చూడండి, మనం డాట్స్ వేసుకునేటప్పుడు లైనింగ్ పీస్కి మిడిల్లో ఒక స్టిచ్ రానివ్వండి. స్టిచ్ రానిచ్చేసి డాట్స్ని ఇలా వేసుకున్నారంటే మీకు చక్కగా ఆ లైనింగ్ క్లాత్ అనేది మిడిల్లో కుట్టేయటం వల్ల మెయిన్ క్లాత్కి అంటుకుపోతుంది అనమాట. మనకి డాట్స్ వేసినప్పుడు కొంచెం కూడా మనకి లైనింగు తర్వాత మెయిన్ క్లాత్ రెండు కలిపే ఉంటుంది కాబట్టి మనకి లూజ్ అనేది కూడా రాదండి. చెస్ట్ దగ్గర నేను మీకు నిజంగా చెప్తున్నాను చూడండి, కొంచెం కూడా మనకి అలా అనేది రాదనమాట. అయితే ఇది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలానే వేస్తానండి. డాట్స్ని కూడా సేమ్ మనం టక్స్ పెట్టుకుంటాం కదా, ఇంకా టక్స్ పెట్టుకున్నప్పుడు ఇంక ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి 3 డాట్లు కూడా కరెక్ట్గా ఒకదానికొకటి మిడిల్లో వచ్చేటట్టు ఉండాలండి, షేప్ డాట్స్. అలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలాగా మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ని జాయిన్ చేద్దాము. క్రాస్ బెల్ట్ కూడా మీరు మందం కావాలనుకుంటే ఎక్కువ లేయర్లు వేయండి, కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి. లేదు అనుకుంటే మామూలుగా మెయిన్ పీసు తర్వాత లైనింగ్ పీసు రెండు కలిపేస్తే సరిపోతుంది అనమాట. అవి కూడా చూడండి మీరు, రెండు కూడా ఇలా క్రాస్ బెల్ట్లు ఒకేసారి స్టిచ్ చేసుకున్నారనుకోండి, మనకి రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు ఉండవు అనమాట. ఎందుకంటే ఇలా పెట్టి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు చూసుకొని వేసుకుంటాం కదా, అందుకని రెండు కూడా ఒకేసారి మెయిన్ క్లాత్కి జాయిన్ చేయడానికి ఇలా స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకేంటంటే రెండు ఒకవైపుకి రావు, కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి. ఇలా కనుక మీరు చూసుకొని స్టిచ్ చేసుకున్నారంటే తప్పకుండా మీకు షేప్ బెల్ట్ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో వస్తాయన్నమాట. మనకి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. మనకైతే ఇక్కడ క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనము ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనం డాట్స్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయినా మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుందన్నమాట. అలాగే మనం జాయిన్ చేసే షేప్ బెల్ట్ అయినా కూడా రెండు కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఏదన్నా కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఉక్సులు బట్టి కాజా బట్టి అనేది ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకని చూసి వేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో. మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు మనం ఫ్రంటే కాదండి, బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి కదా, అలా కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ చూసుకోవాలి, సైడ్స్ కూడా చూసుకోవాలండి. అలా చూసుకొని వేసుకున్నాం అనుకోండి, మనం జాయిన్ చేసేసినప్పుడు సైడ్స్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రాకుండా ఉంటాయన్నమాట. మీరు జాయిన్ చేసేటప్పుడు మనకి డాట్ ఉంటుంది కదా, ఆ డాటు ఈ స్టిచ్లో పడకుండా కుట్టులో పడకుండా చూసుకొని వేసుకోండి. మనకైతే చూసారా రెండు కూడా కరెక్ట్గానే వచ్చాయి, ఇలా రావాలన్నమాట.
ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టీని వేసుకున్నాము. అయితే ఉక్సులు పట్టీకి మీరు లైనింగ్ క్లాత్ వేసుకున్న, కాజా పట్టీకి మీకు ఇష్టమైతే మామూలుగా మీరు మెయిన్ క్లాతే వేసేసుకోవచ్చండి. ఎందుకంటే కొంతమంది వద్దంటారు, ఎందుకంటే లోపల ఉండేది కదా లైనింగే వేయండి అని అంటారు. కొంతమంది ఏంటంటే శారీ పీసే వేయమంటారు అనమాట. దీనికి కూడా ఉంటారండి. లేదు అనుకుంటే మన ఇష్టం అండి, మనం ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ చెప్పినట్టు మనం స్టిచ్ చేయాలి కాబట్టి తప్పదు. వాళ్ళు చెప్పినట్టు మనం ఏ క్లాత్ పెట్టమంటే ఆ క్లాత్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకి ఇష్టమైంది మనం కుట్టుకోవటం కాదు కదా, అవతల వాళ్ళది కుట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం స్టిచ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఇది నేర్చుకునేవారైతే ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదన్నా అడ్జస్ట్ చేయాలి అన్నప్పుడు మన వాళ్ళకి చెప్పొచ్చు, ఇలా అండి ఇలా అండి అని చెప్పేసని. కానీ వీటి ద్వారా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేది ఏంటనేది లైనింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, తర్వాత వాళ్ళు చెప్పినట్టు కూడా మనం చేయాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడైతే చూడండి, నేను ఉక్సులు పట్టి వేస్తున్నాను. రైట్ సైడ్న ఒక 1/2 ఇంచ లేదంటే ఒక 1/4 ఇంచ ఖర్చుతో ఇలా వేసేసేసుకోండి. ఇప్పుడు నేనైతే కాజా బట్టీకి నేను మెయిన్ క్లాతే యూజ్ చేస్తున్నానండి. 2 ఇంచులు ఉండేటట్టు చూసి వేసేసుకోండి. ఇంకా పెద్దగా కావాలంటే 2.5 తీసుకున్నా పర్లేదండి. కొంతమంది పెద్దగా కూడా ఇష్టపడుతూ ఉంటారు, కాజా పట్టి పెద్దగా వేయమంటారు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి తర్వాత ఫ్రంట్ పార్ట్కి కలిపి జాయిన్ చేసేసి మనము పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది వీడియోలో కూడా చూద్దామండి. అయితే మీకు వీడియో లాంగ్ అయినా పర్లేదండి, ఇట్లాంటివన్నీ మీరు మిస్టేక్లు చేయకుండా ఉంటారు. అందుకని చెప్పేసని నేను షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి, డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తున్నాను. అయితే నెక్ చూడండి, మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువే పెట్టుకుంటాం కదా, అంటే కరెక్ట్గా ఒకవేళ కట్ చేసినా కట్ చేయకపోయినా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మనము ఆ నెక్ పెట్టేసుకొని చూసుకొని ఎక్కువ ఉందనుకోండి కట్ చేసుకోవచ్చు. అదే తక్కువ ఉంటే మనం నెక్ ఎక్కువ ఉంటే మనము అడ్జస్ట్ చేయలేము కదా, అందుకని చెప్పేసానని తక్కువే కట్ చేసేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు ఎక్కువ ఉంటే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా చూసుకోండి. ప్రతిదీ కూడా ఆది బ్లౌజ్ని బట్టి క్లారిటీగా చూసుకొని మీరు స్టిచ్ చేశారంటే కస్టమర్తో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ కస్టమరు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనము ఆది బ్లౌజ్ని చూపించవచ్చు. మీ బ్లౌజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయమన్నారు కాబట్టి మేము అలా స్టిచ్ చేసామని మీరు కొలిసైనా చూపించవచ్చండి. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడో వేసుకున్న బ్లౌజ్ని తీసుకొచ్చి మనకు స్టిచ్ చేయమని ఇచ్చారనుకోండి, మనం ఆ బ్లౌజ్ని బట్టి స్టిచ్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడు వేసుకున్నారో అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, కానీ బాడీ మెజర్మెంట్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. ఎందుకంటే తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదంటే వాళ్ళు చూసుకొని తెచ్చుకోవాలి. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు. అందుకని ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఎలా ఉంటే అలా స్టిచ్ చేసేయండి. ఓకేనా అండి. ఇప్పుడు మనకైతే బ్యాక్ పార్ట్ కూడా మనము బ్యాక్ పార్ట్కి పట్టీ వేసేసుకున్నాము. చూడండి, ఫ్రంట్ పార్ట్ పెట్టి ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న టిప్ అండి, మీరు కనుక ఇక్కడ కనుక ఒకవేళ వాళ్ళు భుజాలు జారిపోతున్నాయి అని చెప్పేసి అని అన్నారు అనుకోండి, కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి, ఇప్పుడు మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం అలానే కరెక్ట్గానే పెట్టి కట్ చేసుకున్న స్టిచ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్క 1/2 ఇంచ నెక్ దగ్గర కుట్టు లోపలికి రానివ్వండి. అలా లోపలికి రానిచ్చారనుకోండి భుజాలు జారిపోవు అనమాట. చెప్తున్నా కదా, ఎందుకంటే టైట్ వచ్చేస్తుంది నెక్. మీరు అలా స్టిచ్ చేశారనుకోండి చక్కగా భుజాలు కూడా జారవన్నమాట. లేదు కరెక్ట్గానే ఉందంటే కరెక్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడైతే మనము పైపింగ్ వేయాలి. చూసారా, ఇది పైపింగ్ క్లాత్ అండి. నాకైతే అసలు నెక్కి వేసేటప్పుడు పైపింగ్ క్లాత్ అసలు జాయింట్ పడదండి, ఏదో ఒకటి అరా పడతాయి కానీ అసలు జాయింట్ అనేదే పడదు.
నెక్కి వేసేటప్పుడు నేను అలా కట్ చేసుకొని ఉంచుకుంటానండి. అది ఎలా కట్ చేయాలనేది కూడా నేను ఫోల్డింగు కట్ చేయటం అనేది చూపించాను మీకు వీడియోలో చూడండి. ఇప్పుడైతే చూడండి, మనం ఒక పావించ క్లాత్ మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ నెక్కి ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ స్టార్ నెక్ ఎలా స్టిచ్ చేస్తున్నామో చూడండి. ఒక పావించ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసేయండి. ఆ ఎడ్జెస్ దగ్గరకు వచ్చినప్పుడు సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పుకోండి. ఇంకా ఒకటి ఏంటంటే, ఇది మనకి స్ట్రైట్ పీస్ కాదండి, క్రాస్ పీస్ అనమాట. మనకు మూలల దగ్గర తిరగటానికి కూడా థ్రెడ్ కోసం అని చెప్పేసి క్రాస్ పీసే వేసాను నేను. అయితే మీకు ఏంటంటే, ఆ ఎడ్జెస్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా క్లాత్ ఫోల్డ్ కావాలి అనుకుంటే పెట్టేసేసుకోండి, ఏం పర్లేదు. లేదు అనుకుంటే మామూలుగా వస్తే అలానే స్టిచ్ చేసేసుకోండి. ఎడ్జెస్ దగ్గర మట్టికి సూదిని అలానే ఉంచి క్లాత్ని మట్టికి మనం తిప్పుకోవాలండి. ఇదొక్కటి మీరు గమనించుకోవాలి. తర్వాత ఏదైతే ఎడ్జెస్ దగ్గర మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎడ్జెస్ దగ్గర తిరుగుతుందన్నమాట నెక్ క్లారిటీగా. ఇంకా చూడండి, పైపింగు కరెక్ట్గా మనము వేసిన కుట్టు పక్కనే థ్రెడ్ పెట్టేసి పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయండి. చక్కగా వస్తుందన్నమాట. ఇలా వేసేసుకొని స్టిచ్ చేసుకోండి. చక్కగా స్టార్ నెక్ రాదు అనుకున్న వాళ్ళకి మటుకి చక్కగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. మీరు ఈ విధంగా వేసుకున్నారంటే ఒకసారి వేసి చూడండి, సెకండ్ టైం చక్కగా వేసేస్తారు. లేదు అనుకుంటే పైపింగ్ వాడకుండా మీరు మామూలుగా వేసేయండి. మనం స్క్వేర్ నెక్ స్టిచ్ చేసాను చూడండి, అలా వేసుకొని చూడండి. వేసిన తర్వాత అప్పుడు థ్రెడ్ని యూజ్ చేయండి, వచ్చేస్తుంది. మనము ఇప్పుడు థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎడ్జెస్ దగ్గరికి వచ్చిన తర్వాత సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పుకోండి. ఇంకా మనకు ఆ థ్రెడ్ అనేది మనము ఎడ్జెస్ దగ్గర మనం ఎలా తిప్పుకుంటే అలానే వస్తుందన్నమాట. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేరు, స్టార్ అయితే స్టార్, ఎలా తిప్పుకుంటే అలా వస్తుందన్నమాట. ఆ ఎడ్జెస్ దగ్గరే మీరు చూసి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుందండి. అయితే నేను బ్లౌజ్ ఫుల్ వీడియో ఏం పెట్టలేదండి, ఓన్లీ నేను నెక్ వరకే పెట్టాను అనమాట. ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదండి, కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే చూస్తున్నారు. అయితే నేను ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాను అనమాట మీకు స్టిచ్చింగ్ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే పైపింగ్ వేయటం అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్ని లాగా కట్ చేసేసుకోండి. మనకి ఆ వంపు అనేది కరెక్ట్గా రావాలండి. అలా వస్తేనే స్క్వేర్ నెక్ బాగుంటుంది అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? చక్కగా ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం థ్రెడ్ని లాగి రెండు వైపులు కూడా కట్ చేసుకున్నాం అనుకోండి, థ్రెడ్ లోపలికి పోతుంది. ఇంకా మనం కావాలంటే మామూలుగా చేతి పని చేసుకోవచ్చు, లేదంటే మిషన్తోనే స్టిచ్ చేసుకోండి. నేనైతే ఎక్కువ మిషన్తోనే స్టిచ్ చేస్తానండి. ఎవరన్నా చేతి పని చేయించండి మిషన్తో వద్దంటే అప్పుడు నేను చేతి పని చేపిస్తాను అన్నమాట. మీరు సేమ్ ఎలా స్టిచ్ చేసుకున్నారో సేమ్ మళ్ళీ ఆ పైపింగ్ క్లాత్ మీదే అలాగే స్టిచ్ చేసుకోండి, తప్పకుండా వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ఓకేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.